సినిమాల పరంగా బాలకృష్ణ గారు చిరంజీవిని తొక్కేస్తున్నారని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ఎవరు చెప్పారు తొక్కేస్తున్నారని? అంటే ఇప్పుడు విశ్వంబర సాంగ్ రిలీజ్ అయిపోయింది, దానికి లేని బజ్ అఖండ 2కి వచ్చింది కదా ట్రైలర్కి, మరి దాని మీద అఖండ 2కి వచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళు 3 సినిమాలు హిట్. ఎవరు తమన్ గారు వాళ్ళ కాంబినేషన్లో. సో మ్యూజికల్గా ఎక్కువ హైప్ ఉంటుంది వాళ్ళ కాంబినేషన్ అంటే. అదే వేరే మ్యూజిక్ డైరెక్టర్ అంటే అంత ఉండదు. సో బీజిఎం పరంగా కానీ బాలకృష్ణ గారి సినిమాలకి నందమూరి తమన్ వచ్చేసింది కదా ఒక ముద్ర. సో దానివల్ల హైప్ అలా పెరిగింది తప్ప ఇక్కడ ఎవరిని తొక్కేయట్లేదు. ఒకవేళ తొక్కేసినా వాళ్ళు అలా పత్రానికి వెళ్ళిపోరు. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంది. వాళ్ళు చిన్న హీరోలు కాదు కదా, వాళ్ళకంటూ ఒక పెద్ద స్థాయి ఉంది. సో అటు ఇటు ఉంటుంది. బాలకృష్ణ గారు చెప్పారు పడతాం లేస్తాం చివరికి నిలబడతాం కదా. సో ఒక హిట్లు ఫట్లు జరుగుతూ ఉంటాయి. సినిమాలు అనేది ఎవరో పెట్టిన పుకార్లు తప్ప ఇక్కడ ఎవరు తొక్కారు. ఎవరి కాళ్ళు బిజీ లైఫ్లో ఉన్నారు. ఆయన తొక్కితే ఈయనకి నష్టం, ఈయన నొక్కితే ఈయనకి నష్టం అనమాట, అంతే. చూస్తుంటే విశ్వంబర మైథలాజికల్ టైప్లో ఉండబోతుంది అంటున్నారు. సో ఇది అఖండ 2 అంటే మాస్ ప్లస్ మైథలాజికల్ ఉంటుంది. మరి ఫ్యాన్స్ ఎక్కువ మాస్కి ఇష్టపడుతున్నారు అంటున్నారు. అంటే యాక్చువల్గా విశ్వంబరలో మనకి పెద్దగా గ్లిమ్స్లో కానీ ఎందులో ఏం చూపించలేదు మనకి. ఇక్కడ అఖండ 2కి వచ్చేసరికి ఏంటంటే ఫుల్ యాక్షన్. అంటే ఇంకా బోయపాటి గారు వచ్చే డైరెక్షన్ ఏంటంటే ఎక్కువ బ్లడ్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. డైలాగ్ వర్షన్ బాగుంటుంది వాళ్ళ కాంబినేషన్లో. విశ్వంబరాకి వచ్చేసరికి ఏంటంటే మనకు ఒక ఆంజనేయ స్వామి భక్తుల్లాగా. సో ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ అవన్నీ చూసాం కాబట్టి మనకి కొంచెం హైప్ తగ్గింది దానివల్ల. సినిమా చూడకుండా మనం చెప్పలేం కదా. మరి మీరు చిన్నప్పటి నుండి చాలా సీనియర్ యాక్టర్స్ కాబట్టి మరి వీళ్ళిద్దరిని చూసే పెరుగుంటారు, మూవీస్ చూసే. సో ఇద్దరు పరంగా చూసుకుంటే మీకు ఇష్టమైన హీరో? మీరు చిన్నప్పటి నుంచి చూసే పెరిగారు కదా. చూసే పెరిగారు. చెప్పండి మీ పరంగా. మా పరంగా అంటే నాకు ఇద్దరు ఇష్టమేనండి. ఎందుకంటే ఒక మాస్ యాక్టర్గా బాలకృష్ణ గారు అంటే ఆయన డైలాగులకి ఒక్కొక్కసారి నేను ఆయన సినిమాలు ఎక్కువ చూస్తుంటా యూట్యూబ్లో. ఎందుకంటే ఆ టైమింగ్, ఆ స్పీడ్, ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. డ్యాన్స్లో మాత్రం చిరంజీవి గారు. సో ఆ కామెడీ టైమింగ్ కొన్ని సినిమాలు చిరంజీవి గారు అంటే మల్టీపర్పస్ వీళ్ళందరూ కూడా. సో ఏది కావాలన్నా డైరెక్టర్కి ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళది కాదండి. ఇప్పుడు వచ్చే హీరోల గురించి చెప్పమంటే నేను చెప్పగలను, కానీ వీళ్ళందరూ ఎక్కడండి, ఎంత సీనియర్లు వాళ్ళు. అసలు వాళ్ళ గురించి రిమార్క్ వెతకడానికి మనం సరిపోం, నేను సరిపోను.